షట్చక్రములకు పైన బ్రహ్మరంధ్రానికి దిగువన అమ్మవారు నివసిస్తుంది. 6 చక్రాలకు పైన అమ్మవారు మహా తేజస్సుతో ఉంటుందని ఉపనిషత్తులు అంటున్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలలో ఉన్న అమ్మవారు పరిపూర్ణ శక్తితో ఉండదని, అక్కడున్నప్పటి శక్తి చాలా స్వల్పమని, అక్కడ ఉన్నప్పుడు ఆ తల్లిని చూడడం కూడా కష్టమని, అనగా అక్కడ సంపూర్ణ దర్శనం ఇవ్వదని, సహస్రార కమలంలో ఉంటేనే సంపూర్ణానుభూతిని, సంపూర్ణ రూప దర్శనాన్ని ఇస్తుందని, అలాంటి శక్తి స్వరూపమే షట్చక్రోపరి సంస్థిత అని తంత్రశాస్త్రం చెబుతోంది. ఏదైనా ఒక విషయం పైన కానీ లేక వస్తువు పైన కానీ ఎక్కువ దృష్టి పెట్టి దానినే ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే దానివల్ల ఆ వస్తువుపై సగం లేక స్నేహం ఏర్పడుతుంది. సంగం వల్ల దానికి పొందాలనే కోరిక వస్తుంది. కామం వల్ల క్రోధం ఏర్పడుతుంది. అనగా ఆ వస్తువును పొందాలనే కోరిక తీరకపోవడంతో ఏర్పడిన బాధ లేక అసహనం క్రోధంగా పరిణమిస్తుందన్నమాట. క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహం వల్ల జ్ఞాపక శక్తి నశించడం జరుగుతుంది. ఇక ఈ దెబ్బతో జీవికి సర్వనాశనం కలుగుతుంది. ఈ ఆరింటిని అనగా వస్తుదానం, సంగం, కామం, క్రోధం, సమ్మోహం, స్మృతి విభ్రమం అనే ఆరింటిని నాశనం చేసి మానవుణ్ణి అద్భుత తేజస్థాలితిగా మార్చేది, తీర్చిదిద్దేది అమ్మవారు. షట్చక్రోపరి సంస్థిత అనగా పైన చెప్పిన 6 అవస్థలు దానిపైన ఉండేది అని అంతరార్థం. ఈ మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఇటువంటి తల్లిని అష్టమి, నవమి, చతుర్దశి తిథులలో ఉపాసిస్తే అనంత ఫలితాలు లభిస్తాయి. ఎర్రని, పసుపు పచ్చని, తెల్లని ఈ 3 రంగుల పువ్వులను ఒక్కొక్క రకానికి 108 చొప్పున సిద్ధం చేసుకొని అమ్మవారి పటాన్ని ముందు పెట్టుకొని పైన పేర్కొన్న 3 తిథులలో 324 సార్లు పై మంత్రజపం చేస్తూ అమ్మవారిని ఈ పూలతో పూజించి పులిహోర పాయసం నివేదన చేసిన వారికి 40 రోజులలో మంచి ఉద్యోగం లభిస్తుంది. దారిద్ర్యం తొలగి సంపదలు లభించడానికి 6 నెలల పాటు ప్రతి అష్టమి, నవమి, చతుర్దశి, శుక్ల కృష్ణ పక్షాలలో ఈ తిథులలో ఇదే విధంగా పూజించాలి. అఖండ సంపదలు లభిస్తాయి. యోగాభ్యాసం చేసేవారు జపిస్తే అసలు సిసలైన యోగులు అవుతారు. ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.